నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో వేడుకగా జరుగుతున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ను గట్టిగా అమలు చేయాలి. సెక్టోరియల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలి. కలెక్టర్ ప్రద్యుమ్న. తిరుపతి అసెంబ్లీ స్థానానికి బోని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. నామినేషన్ల ప్రక్రియలో విధి విధానాలు పాటించాలి. రిటర్నింగ్ అధికారి విజయరామరాజు. పోటీ చేసే అభ్యర్థులు ప్రకటనలకు సంబంధించి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఎంసీఎంసీ సర్టిఫికేట్ పొందాకే ప్రకటనలు ఇవ్వాలి. చంద్రగిరి ఆర్ఓ మహేష్ కుమార్. మాజీ ఎమ్మెల్యే సత్యప్రభకు అన్యాయం చేశారన్న పార్టీ శ్రేణులు. వర్గ విభేదాలే కారణమంటున్న నాయకులు. మరింత అభివృద్ధి కోసం ఎంపీగా అవకాశం ఇచ్చారంటున్న సత్యప్రభ. ఇక వార్తల్లోని వివరాలు. ఎన్నికలు సమీపిస్తున్నందువలన జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ను గట్టిగా అమలు చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలో జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సి విజిల్ యాప్లో భాగంగా రిటర్నింగ్ అధికారులు ఏదైతే కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేసిన వాటిపై నోటీసు ఇచ్చి పెనాల్టీ చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు తమ విధులను పక్కాగా చేపట్టాలని తెలిపారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల నుండి ప్రమాణం అనేది తీసుకోవాలని చెప్పారు. ప్రకటనలు, పెయిడ్ న్యూస్ పై ఎంసీఎంసీ కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సెక్టోరియల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు జాగ్రత్తగా తమ విధులను నిర్వహించాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు రోజువారీ నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు స్థానిక జిల్లా సచివాలయానికి వివరాలు తెలుపుతుండాలన్నారు. 1950 కాల్ సెంటర్ను మరియు సి విజిల్ యాప్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 167 తిరుపతి అసెంబ్లీ స్థానానికి కొల్లా విజయ్ కిరణ్ స్వతంత్ర అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో మొదటి నామినేషన్ వేశారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వి విజయరామరాజు తెలిపారు. మంగళవారం నామినేషన్ల రెండవ రోజు స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో కేవీబీపురం మండలం కలత్తూరుకు చెందిన కొల్లా విజయ్ కిరణ్ తన నామినేషన్ తిరుపతి ఆర్ఓకు మధ్యాహ్నం అందించారు. అభ్యర్థి బీటెక్ పాస్ అయి వృత్తిరీత్యా ప్రైవేటు కళాశాలలో బోధకులుగా పనిచేస్తున్నానని తెలిపారు. తన తండ్రి రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఉమెన్ డిగ్రీ కళాశాల శ్రీకాళహస్తిలో పనిచేశారని, తల్లి కేఎం స్టెల్లమ్మ గృహిణి అని వివరించారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు ఎంసీఎంసీ టెలికాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరని చంద్రగిరి ఆర్ఓ మహేష్ కుమార్ తెలిపారు. రెండో రోజు నామినేషన్లను దాఖలు కాలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు టీవీ, రేడియో వాహనాలలో ప్రచార ప్రకటనలకు ముందస్తుగా ఎంసీఎంసీ టెలికాస్ట్ సర్టిఫికెట్ పొంది ప్రచారం చేపట్టాల్సి ఉంటుందని 166 చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 18, 19 2 రోజులు నామినేషన్స్ ఎవరూ వేయలేదని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు తాము ఎందులో ప్రకటనలు ఇవ్వదలుచుకున్నారో ఆ మేరకు సీడీలో వీడియో, ఆడియో రికార్డు చేసుకుని ప్రకటన టైటిల్, ప్రకటన తయారుకు అయిన ఖర్చు, ప్రకటనలు ఇవ్వడానికి అయ్యే ఖర్చు వంటివి సూచిస్తూ దరఖాస్తును టెలికాస్ట్ సర్టిఫికెట్ కోసం చిత్తూరు కలెక్టరేట్లోనే ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన ఎంసీఎంసీ కమిటీ పరిశీలించి టెలికాస్ట్ సర్టిఫికెట్ మంజూరు చేస్తుందని తెలిపారు. టెలికాస్ట్ సర్టిఫికెట్ పొందిన తర్వాత మాత్రమే టీవీ, కేబుల్, రేడియో ప్రచార వాహనాల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని, టెలికాస్ట్ సర్టిఫికెట్ లేని ఎన్నికల ప్రకటనలు ఎవరూ ప్రదర్శించరాదని చంద్రగిరి రిటర్నింగ్ అధికారి తెలిపారు. పూతలపట్టు తెలుగుదేశం అభ్యర్థి పూర్ణంను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణం కృతజ్ఞతలు తెలియజేశారు. తమపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంచి పూతలపట్టు అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణ అన్నారు. మంగళవారం అభ్యర్థిగా నియామకం అవడంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాలకు కొత్త అయినా తెలుగుదేశం సీనియర్ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.
నియోజకవర్గంలోని 5 మండలాల్లో తమకు పరిచయాలు ఉన్నాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. కావున తిరిగి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మహదేవ సందీప్ మాట్లాడుతూ గత 2 సార్లు పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు గెలవలేదని ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించి అసెంబ్లీకి పంపిస్తామన్నారు. రాత్రింబవళ్లు కృషి చేసి పూర్ణ గెలుపుకు కృషి చేసి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేస్తామన్నారు. అందరినీ కలుపుకుంటూ పోయి అందరినీ నేను కలుపుకోగలను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి అవకాశాలు రావు. ఒక్కొక్క సమయంలో నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పుడు యాస్పిరెంట్స్గా కొంతమంది ఉంటారు. దాంట్లో ఒకరికో ఇద్దరికో ప్రయత్నాలు చివరి వరకు చేసినా కానీ ఒక్కరికే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఈరోజు నేను వరించింది. ఈ విధంగా అసమితిలో ఉన్న వాళ్ళని ఎవరిని ఫీల్ కావాల్సిన పని లేదు. వాళ్ళందరినీ కలుపుకుంటూ పోయి నేను ఐకమత్యంగా పనిచేసి పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణ నియామకంపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో విభేదాలు బయటపడింది. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న టికెట్ ఎంపికలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారికి జరిగిన అన్యాయంపై నాయకులు కార్యకర్తలు ఆందోళనకు పూనుకున్నారు. జరిగిన అన్యాయంపై లలిత కుమారి కంటతడి పెట్టారు. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇచ్చేది లేదని లలిత కుమారి వర్గీయులు తేల్చి చెప్పారు. పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నియామకంలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారికి జరిగిన అన్యాయంపై నాయకులు కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా పూర్ణంను ఎంపిక చేయడంతో బంగారుపాలెంలోని లలిత కుమార్ నివాసం వద్ద నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న లలిత కుమారికి టికెట్ ఇవ్వకుండా అధిష్టానం స్థానం కల్పించిన అభ్యర్థికి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి కంటతడి పెట్టారు. కార్యకర్తలు సూచనలు సలహాల మేరకు నడుచుకుంటానని ఆమె తెలిపారు. గత 25 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ ఎంపీపీగా జడ్పీటీసీగా ఒకసారి శాసనసభ్యురాలిగా పనిచేశానని, పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2 సార్లు పోటీ చేసి కొంతమంది నాయకుల స్వార్థం వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ 2 సార్లు ఓడిపోయినా తాను పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, తన కష్టాన్ని గుర్తించి మళ్లీ తనకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని లలిత కుమారి వర్గీయులు తీర్మానించారు. వచ్చినా కానీ అందరు నాయకులు వాళ్ళ చెప్పు చేతుల్లో నేను పనిచేశాను. నేను ఒక్కరోజు కూడా స్వతంత్రంగా నేను బిహేవ్ చేసింది లేదు. నేను మనస్ఫూర్తిగా దాన్ని చెప్పగలుగుతాను. అన్ని మండలాల్లో ఉండే నాయకులందరూ కూడా బయట చెప్పకపోయినా లోపలైనా కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ మనస్సాక్షిగా కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. దాన్ని ఆ విషయాన్ని తప్పుకోకుండా కూడా దాన్ని ఒప్పుకుంటారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఏదో చెప్తారు సామెత, కాలుతో చెప్పే పని చేతులు చేస్తాను, అలా చేస్తూ వచ్చా నేను. అయినా నేను ఇప్పుడు టికెట్ నాకు ఇస్తానని నమ్మకంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా బాబు గారు అంటే నాకు చాలా అభిమానం, చాలా గౌరవం కూడా, నాకు భక్తి కూడా నాకు. కాబట్టి ఇప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదర్ పర్సన్కి అంటే అతని పార్టీకి కొత్తగా వచ్చి అతని ఎంప్లాయీ కానీ విన్నాం మేము. నేనైతే నాకు తెలియదు, చూడలేదు. ఎప్పుడు కూడా ఒక అభ్యర్థిత్వాన్ని ఆశించే దానిలో అందరూ ఆశించడం అది సర్వసాధారణం. మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది, అన్ని రకాలుగా స్వేచ్ఛలు ఉంటాయి మన రాజ్యాంగంలో. కాబట్టి అడిగే దానిలో ఎలాంటి ఇబ్బంది పడలేదు మేము. ఎవరికి ఎలా ఉంటే సౌకర్యవంతంగా వారు అడుక్కోవడం జరిగింది. అయితే నేను ఓటమి పాలై 2 సార్లు మనస్ఫూర్తిగా నేను పనిచేసి పార్టీకి కోరేది, ఎందుకంటే కష్టపడినప్పుడు ఫలితం ఆశించేదనేది అది మానవ నైజం. అది మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడుతో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మంతనాలు జరిపారు. ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించాలని సుధీర్ రెడ్డి కోరారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో ఇరు వర్గాల పోరు గత ఎన్నికల నుంచి జరుగుతున్నది. ఇరు వర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థి పేరు నాకా నీకా అంటూ విజయవాడలోని టీడీపీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఆఖరికి మాజీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి పేరు అధిష్టానం ఖరారు చేసింది. అంతలో అలిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు మరో పార్టీలోకి వెళ్తానని కథనాలు పార్టీ శ్రేణులను కలవరపెట్టింది. తక్షణం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి 2 మార్లు ఎస్సీవి నాయుడు ఇంటికి వెళ్లి ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. కానీ మంగళవారం ఎస్సీవి నాయుడు ఇంట్లో ఉన్నారనే సమాచారం అందుకొని సుధీర్ రెడ్డి పార్టీ నియోజకవర్గ పెద్దలతో కలిసి వెళ్లారు. కాసేపు మంతనాలు జరిపారు. ఇరు వర్గాల మధ్య సయ్యద్దు కుదిరినట్లు సమాచారం.
ఎంతైనా మేమిద్దరే రామహల్లా ఆయన దానికేందా పాపాలంతా కూడా మాట్లాడతారు దాని గురించి కదనా. మనం ఏమిరా అంటే మనం ఏం చేయాలో చేసినాం పార్టీ దీన్ని. తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే సత్యప్రభకు టికెట్ కేటాయించడంలో అధిష్టానం మొండి చేయి చూపింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు 2 వర్గాలుగా ఏర్పడ్డారు. దీని కారణంగా సత్యప్రభ వర్గీయులు అయోమయంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసిన మాజీ ఎంపీ దివంగత సతీమణి మాజీ ఎమ్మెల్యే సత్యప్రభకు చిత్తూరు టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగింది. కేవలం సర్వే పేరుతో సత్యప్రభకు చిత్తూరు అసెంబ్లీ టికెట్టు కేటాయించడంలో మొండి చేయి చూపి మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కు ఖరారు చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు బహిరంగ విమర్శిస్తున్నారు. పొమ్మన లేక పొగ పెట్టారనే విధంగా సత్యప్రభకు రాజంపేట ఎంపీ టికెట్ కేటాయించారని ఆరోపిస్తున్నారు. దీంతో చిత్తూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆధిపత్య పోరులో ఎమ్మెల్యే సత్యప్రభ నలిగిపోయారు. జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, చిత్తూరు నగర్ మేయర్, జిల్లా పార్టీ అధ్యక్ష పదవులతో కూడిన నాయకులు ఉండడంతో పరస్పరం ఆధిపత్యం చెలాయించే పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఎమ్మెల్యే సత్యప్రభ ప్రజలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రజలలో సత్యప్రభపై వ్యతిరేకం ఏర్పడిందని కొంతమంది నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. సర్వే పేరుతో చిత్తూరు టికెట్కు ఒక వర్గం అడ్డుపడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాజంపేట ఎంపీ స్థానం కేటాయించడంలో ఈమె సేవలు 7 నియోజకవర్గాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో టికెట్ ఇవ్వడం జరిగిందని మరో ప్రక్క బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అయితే తనకు జరిగిన అన్యాయం గురించి మీడియాకు సత్యప్రభ చెప్పుకోలేక నాన్చుడు ధోరణితో వ్యవహరించారు. సుస్థిరత పాలన ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారని, అధిష్టానం మేరకు తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు. దీనిపైన కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తనను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా చిత్తూరు ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు. ఈసారి టికెట్ ఇచ్చిన వెంటనే మరోసారి కూడా చిత్తూరు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉండేదన్నారు. ఏది ఏమైనా అధిష్టానం ఆదేశాల మేరకు తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు. తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎమ్మెల్యే సత్యప్రభే తమ నాయకురాలని, ఆమెకే చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కార్పొరేటర్లు, నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం రాత్రి గాంధీ విగ్రహ కూడలిలో పలువురు తెదేపా కార్పొరేటర్లు, నాయకులు సత్యప్రభకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కన్నా సత్యప్రభ అయితేనే గెలుపు సులభతరం అవుతుందని చెప్పారు. సత్యప్రభ చిత్తూరు నగరాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని, ఆమె తప్ప మరొకరు అభ్యర్థిగా పోటీ చేస్తే గెలుపు కష్టమని స్పష్టం చేశారు. ఆమె తప్ప మరెవరైనా తాము అభ్యర్థిగా పోటీ చేస్తే తాము స్వీకరించబోమన్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసేందుకు ఇంకా సమయం ఉన్నందున సత్యప్రభకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నలిని తిరుకుమారన్, అన్నపూర్ణ, మురుగా, కోలా కిరణ్, కృపానందం, రాణి, నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుడు అత్తు, కాణిపాకం ట్రస్ట్ బోర్డు సభ్యుడు అప్పోజీ, తెదేపా నగర ప్రధాన కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన ఎమ్మెల్యే సీటు తప్పకుండా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు వస్తేనే మా డివిజన్ కానీ మన చిత్తూరే మనకు బాగుంటుంది. ఎమ్మెల్యే మనకు లేకపోతే మన సీటు కానీ ఇవ్వకపోతే అక్కడక్కడ నీళ్ళు ప్రాబ్లం, అన్నిటికీ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ఎమ్మెల్యేకు తప్పని సీటు ఇవ్వాల్సి చంద్రబాబు నాయుడే. ఆయమ్మ పదవికి ఏ ద్రోహం చేయకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ విచ్చలవిడిగా పోయి ఆయమ్మ దగ్గర బాగా వాళ్ళ మనసులో ఉండే కోరికలంతా అడిగి తీసుకునే కార్యక్రమం కూడా జరిగింది. అదేవిధంగా ఆయమ్మ కొన్ని వార్డులో వాటర్ ప్లాంట్ కూడా పెట్టినారు సొంత ఖర్చుతో. మాకు విలువైన గౌరవాన్ని లభించిందంటే మీ యొక్క పార్టీలో ఉన్నందుకే. మీ పార్టీలో ఉంది మా విషయంలో మేము ఇంత అభివృద్ధిని ఎన్నడూ చూడలేదు. మా ఎమ్మెల్యే గారు, మా సత్యప్రభమ్మ గారు వచ్చిన తర్వాతే ఇంత అభివృద్ధి జరిగింది. ఏ ఒక్క నీళ్ళకు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి. తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు సర్వాలంకార భూషితుడైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చి అభయ ప్రదానం చేశారు.
తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా బంగారు తిరుచిపై వచ్చిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని పుష్కరిణిలోని తెప్పపైకి చేర్చి 3 పర్యాయాలు ప్రదక్షిణ చేయడం జరిగింది. వేదఘోషి మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తెప్పోత్సవం సాగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం శ్రీవారి తెప్పల విహారిని చూసి ఆనంద పరవశులయ్యారు. రేపు శ్రీదేవి భూదేవి సమేత సర్వాలంకర భూషితుడైన మలయప్ప స్వామివారు తెప్పపై 5 ప్రదక్షిణలు చేస్తారు. తిరుపతి నియోజకవర్గంలో 6 పోలింగ్ బూతులున్న ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని ప్రత్యేక పోలీస్ ఫోర్సుతో భద్రతా చర్యలు చేపట్టామని అర్బన్ ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఈ నెల 18 నుండి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో తిరుపతి అర్బన్ పోలీస్ పరిధిలో 1800 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే వివిధ ప్రాంతాలలో ₹1 కోటి పైగా నగదు సీజ్ చేశామన్నారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించే క్రమంలో 3 CISF కంపెనీల బెటాలియన్ వచ్చిందని, మరో 4 కంపెనీల స్పెషల్ ఫోర్స్ రానుందని ఎస్పీ తెలిపారు. ఏది ఏమైనా ఓటర్ ఎవరూ భయపడకుండా నిర్భయంగా ఓటు వేయాలని, అలాగే వారి పరిసరాలలో వివాదాలు ఘర్షణలు జరుగుతున్నట్లయితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదు చేయాలని కోరారు. చెక్ పోస్ట్ టోటలీ 19 చెక్ పోస్ట్ బార్డర్లో నడుస్తున్నాయండి. అదేవిధంగా 11 సర్వేలెన్స్ టీమ్గా ఇంటర్నల్గా డిస్ట్రిక్ట్ జిల్లాలో నడుస్తున్నాయి. అదేవిధంగా MCC టీమ్ అంటే మోడల్ కోడ్ వైలేషన్ టీమ్స్ కానీ ఆర్ మోడల్ కోడ్ వైలేషన్ టీమ్స్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఈ విధంగా ఒక కాన్స్టిట్యుయెన్సీకి 3 అనే రకంలో టోటల్ తిరుపతి వరకు ఈచ్ MCC ఒక 12 టీంలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఒక 11 టీము, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఒక 11 వాళ్ళు కూడా బాగా సీషస్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASER ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSPDCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తిరుపతి. ఫోన్ 9006079000. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా అనుమానిస్తున్న పరమేశ్వర్ రెడ్డిని తిరుపతిలో సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన పరమేశ్వర్ రెడ్డిని కీలక నిందితుడుగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరడంతో విషయం తెలిసింది. మీడియా ద్వారా సమాచారం అందుకున్న సిట్ బృందం సోమవారం రాత్రి తిరుపతి చేరుకుంది. ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించి పరమేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నారు. అటు తర్వాత పరమేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కొంతసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగినా అటు తర్వాత పోలీసులకు సహకరించారు. పరమేశ్వర్ రెడ్డి విచారించడం ద్వారా వివేకానందరెడ్డి హత్య కేసులో చిక్కుముడి విడిపోయే అవకాశం ఉందని బృందం భావిస్తోంది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ అనిల్ బాబు తెలిపారు. కేంద్ర పారామిలిటరీ భాగాలచే ర్యాలీ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభమైంది. నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు తిరుపతి చేరుకున్నాయి. ఎస్వి ఆర్ట్స్ కాలేజీ నుంచి పార్లమెంటరీ CISF ర్యాలీ నగరంలో జరిగింది. ఎస్పీ అనిల్ బాబు నేతృత్వంలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, నేతాజీ రోడ్డు మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అనిల్ బాబు మాట్లాడుతూ కేంద్ర బలగాలు తిరుపతి చేరుకున్నాయని తెలిపారు. నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టామని అనిల్ బాబు అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిచే భద్రత కల్పిస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియకు మరిన్ని బలగాలు తిరుపతి చేరుకుంటాయని అన్నారు. జిల్లా ఎస్పీ, అర్బన్ జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఎన్నికలను పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఫోన్ చేసినా కానీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి చట్ట ప్రకారము
చర్యలు తీసుకునే దానికోసం ఎప్పుడూ మేము ముందుంటామండి. ప్రజలకు ఏ రకమైన కూడా ఇబ్బంది లేకుండా చేస్తాము. దాంట్లో భాగంగానే ఈ కవాతు మేము నిర్వహించడం జరుగుతుంది. ఏం బలగాలు వీళ్ళు ఈరోజు సుమారుగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది 220 మంది ఉన్నారు. వాళ్ళతో కవాతు చేశాము. కవాతే కాకుండా ఈ యొక్క ఎన్నికల ప్రాసెస్లో చాలామంది అధికారులు ఉన్నారు. ముఖ్యంగా మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రాసెస్ నిర్వహించేదానికోసం కానీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆ సంబంధిత స్థానిక అధికారులు అందరూ నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్షన్ రోజుకి ఎలక్షన్ కండక్ట్ చేసేదానికోసం అదనపు బలగాలు కూడా వేరే జిల్లాల నుంచి అదనపు బలగాలు, ఏఆర్ ఫోర్సు, లోకల్ స్థానిక యంత్రాంగము, హోంగార్డ్సు, తర్వాత ఇంకా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా మేమందరం కూడా వేల సంఖ్యలో మేము పుల్లప్ చేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఏ రకమైన ఇబ్బంది అవసరం లేదండి. మళ్ళీ తర్వాత ప్రోగ్రెస్ మళ్ళీ చెప్తాను. 2019 ఎలక్షన్ సందర్భంగా తిరుపతి క్రైమ్ అడిషనల్ ఎస్పీ వెంకట్ నాయక్ మరియు శ్రీకాళహస్తి డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో 4 మాడ వీధుల్లో మార్చ్ పాస్ట్ జరిగింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నికల సందర్భంగా తిరుపతి క్రైమ్ అడిషనల్ ఎస్పీ వెంకట నాయక్, శ్రీకాళహస్తి డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సివిల్ పోలీసులు, 100 మంది సిఆర్పీఎఫ్ పోలీసులచే పట్టణంలో 4 మాడ వీధుల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరక్కోణం సిఆర్పీఎఫ్ 10వ రిజర్వ్ బెటాలియన్ 982 బ్యాచ్ కు సంబంధించి సుమారు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, శక్తి టీం, స్పెషల్ బ్రాంచ్, బాంబు స్క్వాడ్ మొదలైన వాళ్లు పాల్గొన్నారు. తిరుపతి క్రైమ్ అడిషనల్ ఎస్పీ వెంకట నాయక్, శ్రీకాళహస్తి డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అలాగే మార్చ్ ఫస్ట్ వల్ల ప్రజలకు తాము ఉన్నామని భరోసా కల్పించేందుకు చేశామన్నారు. ఓటు హక్కు అందరూ తప్పక వినియోగించుకోవాలని అన్నారు. అరక్కోణం సిఆర్పీఎఫ్ 10వ రిజర్వ్ బెటాలియన్ 982 బ్యాచ్ కు సంబంధించి ఇది మొదటి బ్యాచ్ అన్నారు. మరికొంతమంది ఎన్నికల ముందు చేరుకోనున్నారు. 2019 జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీ జరిగే ఎలక్షన్ సందర్భంగా కాళహస్తి కాన్స్టిట్యున్సీకి ప్రభుత్వం వారు ఒక కంపెనీ సిఐఎస్ఎఫ్ దళాలను మనకు పంపడం జరిగింది. కంపెనీ అనగా దాదాపు 120 మంది. అట్లే మా లోకల్ ఫోర్స్ కూడా 100 మందితో కలిపి ఈరోజు టోటల్ 200 మెంబర్స్తో కలిపి కాళహస్తి పట్టణంలో కవాతు నిర్వహించడం జరిగింది. 4 రోడ్ల కూడలను తర్వాత పట్టణంలో. ఈ సందర్భంగా ప్రజలకంతా కూడా మేము ఈ కవాతు రూపంగా తెలియజెప్పేదామంటే మీరు తరిగొండలో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా దిగ్విజయంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులను తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం ఆదేశించారు. మంగళవారం వాయిల్పాడు మండలంలోని తరిగొండ గ్రామంలో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామి ఆలయాన్ని, తరిగొండ వెంగమాంబ నివాసాన్ని ఆయన పరిశీలించారు. శ్రీరామ నవమి సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి రాబో ఉగాదిలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టాలని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఈ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. తిరుమల స్థానిక వ్యాపారుల సమస్యలపై అధికార పార్టీ అలాగే పాలక మండలి సకాలంలో స్పందించి వారి డిమాండ్లను సానుకూలంగా పరిశీలించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఇటీవల తిరుమలలోనే దుకాణదారులు స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసింది. స్థానికులు సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ, దుకాణదారులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం మొదలుపెట్టాయి. దీనిపై తెలుగుదేశం నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, తిరుమలలో ఉన్న 84 టెండర్ షాపులలో ఉన్న రెగ్యులరైజ్ చేయడంతో పాటు 128 మంది తిరుమల నిర్వాసితులకు ఉపాధి అవకాశాల కల్పనకు పాలక మండలి చర్యలు చేపట్టిందన్నారు. తిరుమల స్థానికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి స్వామివారి దర్శనం కల్పించేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించేందుకు ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు.
స్థానికుల సంక్షేమ సంఘం నాయకులు ప్రతిపాదించిన సమస్యలను సానుకూలంగా పరిశీలించి వాటిలో ఆమోదయోగ్యకరమైన వాటిని అమలు చేసేందుకు ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇవేమీ తెలియని ప్రతిపక్ష పార్టీలు తమపై లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తగదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు చెల్లా రామచంద్రారెడ్డి, తుడా చైర్మన్ డాక్టర్ సుధారాణి, నాయకులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ సంఘం రాజకీయ పార్టీలకు అతీతం, ఏ పార్టీకి తొత్తు కాదు అని వన్నెకుల క్షత్రియ సంఘం నాయకులు తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో వన్నెకుల క్షత్రియుల సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ తమ సంఘం రాజకీయ పార్టీలకు అతీతం, ఏ పార్టీకి తొత్తు కాదు అని తేల్చి చెప్పారు. ఈ మధ్య ఒక ప్రముఖ దినపత్రికలో చేసిన కథనం ప్రకారం తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వటం లేదని తెలిపారు. అలా సంఘంలో ఎవరైనా రాజకీయ ప్రవేశం చేస్తే ముందుగా సంఘంనకు రాజీనామా చేసిన తర్వాత రాజకీయ ప్రవేశం చేస్తారని సంఘం విధి విధానాల్లో ఉన్నదని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంకు విచ్చేసిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అందరి ఆశీస్సులతో క్రీడా రంగంలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని స్వామి అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. తిరుపతిలోనే రజకులందరూ టీడీపీ వెంటే నడుస్తున్నారని రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు దామోదరం తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు దామోదరం మాట్లాడుతూ 80% రజకులు గత 30 సంవత్సరాలుగా టీడీపీతోనే ఉన్నారని అన్నారు. అయితే గడిచిన 5 సంవత్సరాలుగా రజకులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తమ సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకునేందుకు శుక్రవారం తిరుపతిలో సభ ఏర్పాటు చేస్తున్నామని రజకులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రవీణ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రైజ్ చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 2019 చెస్ ఫెస్టివల్ను నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 22 నుండి 26 వరకు జరగనున్న పోటీల్లో పాల్గొనే చెస్ క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు విజేతలకు నగదు, మెడల్స్, ట్రోఫీలను అందజేస్తామన్నారు. నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ మరియు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుమన్ గారు ఉన్నారు. మంచి అనుభవం కలిగినటువంటి వారు. ఇంతకుముందు అనేక టోర్నమెంట్స్ నిర్వహించినటువంటి అనుభవంతో ప్రప్రథమంగా దాదాపు 20 లక్షల రూపాయలు ప్రైజ్ మనీతో పెట్టడం నిజంగా అభినందనీయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో వేడుకగా జరుగుతున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ను గట్టిగా అమలు చేయాలి. సెక్టోరియల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలి. కలెక్టర్ ప్రద్యుమ్న. తిరుపతి అసెంబ్లీ స్థానానికి బోని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. నామినేషన్ల ప్రక్రియలో విధి విధానాలు పాటించాలి. రిటర్నింగ్ అధికారి విజయరామరాజు. పోటీ చేసే అభ్యర్థులు ప్రకటనలకు సంబంధించి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఎంసీఎంసీ సర్టిఫికేట్ పొందాకే ప్రకటనలు ఇవ్వాలి. చంద్రగిరి ఆర్ఓ మహేష్ కుమార్. మాజీ ఎమ్మెల్యే సత్యప్రభకు అన్యాయం చేశారన్న పార్టీ శ్రేణులు. వర్గ విభేదాలే కారణమంటున్న నాయకులు. మరింత అభివృద్ధి కోసం ఎంపీగా అవకాశం ఇచ్చారంటున్న సత్యప్రభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.